దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము దేవుని యొక్క ఉన్నతమైన మాటలు తెలియజేయడానికి ఈ సమయం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం ఆలోచన చేద్దాం. ముందుగా దేవుని యొక్క ప్రార్థన సహాయాన్ని తీసుకుందాం. దాంతో అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించిన సమయం అంతా కాచి కాపడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని గురించినటువంటి కొన్ని మాటలు తండ్రి తెలియపరచాలని ఈ సమయాన్ని ఈ భాగ్యాన్ని ఇచ్చినటువంటి మీకు తండ్రి మరొక పర్యాయం నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే మీ మాటలు వింటున్న అందరికీ కూడా వినగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి తండ్రి. విన్న ప్రతి మాటను మంచి మనసుతో తండ్రి స్వీకరించి ఆలోచించి గ్రహించి మీ మాటల ప్రకారంగా నడుచుకునే బుద్ధిని, వివేకాన్ని నాకు మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా అల్పుడను అభాగ్యునైన నన్ను తండ్రి జ్ఞాపించుకున్న ప్రభా. మీ మాటలు తండ్రి తెలియజేస్తుండగా కేవలం తండ్రి మీకు అనుకూలంగా మాత్రమే తండ్రి నా మాటలు పలకడానికి మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని తండ్రి నాకు దయచేయండి ప్రభా. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించిన తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోయే వాక్య భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుని ఆ వాక్యం ఉన్నటువంటి పదాలను, ఆ వాక్యం ఉన్నటువంటి మాటలను మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ను జాగ్రత్తగా చూస్తూ అలాగే మాటలను వింటూ దేవుడు ఏమైతే మాట్లాడబోతున్నాడో వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా మంచి మనసుతో వినాలని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఆలోచించబోయే ఈ వాక్య భాగానికి అంశం అందరి జీవానికి మూలమైన దేవుడు. అందరి జీవానికి మూలమైన దేవుడు లేదా స్వయం సంపూర్ణ దేవుడు అనే పేరు కూడా వాక్య సందర్భాన్ని బట్టి, వాక్య భాగాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేయబోతున్నాం. వాక్య భాగంలోకి వెళ్ళి ఆ భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అనగా దేవుడు అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం బేస్ చేసుకుని ఈ దినాన్ని మనం దేని యొక్క ఉన్నతమైన మాటలు ఆలోచించబోతున్నాం. కనుక ప్రతి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ మాటల ద్వారా దేవుడు మనతో ఏమి చెప్పబోతున్నాడో, ఏమి తన వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు అన్నది ఆలోచించి వాటి ప్రకారంగా మనం జీవితానికి ఆ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలన్న విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ సందర్భాన్ని బట్టి 3 విషయాలను మనం ఆలోచన చేయబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే అందరి జీవానికి మూలమైన దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అలాగే రెండవదిగా దేవుడు కొదువు లేనివాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. మూడవదిగా మనుషులపై ఆధారపడని వాడు, దేవుడు మనుషులపై ఆధారపడని వాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మరొకసారి చెప్తున్నాను. అందరి జీవానికి మూలమైన దేవుడు, అలాగే కొదువు లేని వాడు, అలాగే మనుషులపై ఆధారపడని వాడు. ఈ 3 విషయాలను సందర్భాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. ఇక్కడ మొదటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఒకసారి మనం చదువుకున్న వాక్య భాగాన్ని మొదటి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అనగా దేవుడు అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఏథెన్సులో ఉన్న పట్టణ ప్రజలకు పరిస్థితి చూసి దేవునికి ఒక ఆలయాన్ని కట్టి ఆ ఆలయంలో పూజలు, బలులు, అర్పణలు చేస్తూ దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నామని అనుకునే వారుగా ఏథెన్స్ ప్రజలు ఉన్నారు. వాస్తవానికి వారు కొలిచే దేవుళ్ళు అవి నిజమైన దేవుళ్ళు కాదు. కానీ
వారితో పాటుగా తెలియబడని దేవుడు అనే మాటను కూడా వారు ఒక బలిపీఠం మీద వ్రాసి పూజిస్తూ కొలుస్తూ ఉన్న సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు గారు గమనించి దాన్ని బేస్ చేసుకునే వారికి సువార్త ప్రకటన అన్నది ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్నారు. దానికి ముందుగా దేవుడు ఎవరు అన్న విషయాన్ని వారికి వివరిస్తున్న సందర్భమే ఈ యొక్క సందర్భం. కాబట్టి ఈ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అంటే దేవుడు ఎవరంటే అందరికీ, అంటే అందరికంటే ప్రతి ఒక్కరికి జీవాన్ని అనగా ప్రాణాన్ని, అలాగే ఊపిరిని, అలాగే సమస్తాన్ని దయచేవాడు దేవుడు అని వారికి చెబుతున్న సందర్భం. అంటే దేవుడు ఎవరని ఇక్కడ మనకు తెలుస్తుందంటే అందరికీ జీవాన్ని ఊపిరి దయచేవాడు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు అందరికీ జీవాన్ని దయచేస్తున్నాడా, అందరికీ ఊపిరినిచ్చే వాడంటే అవును అనే బైబిల్ చెబుతుంది. ఒకసారి ప్రారంభపు గ్రంథమైన ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగిందో అక్కడ మనం చూడగలం. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. మొదటి మనుషుడైన ఆదాము గారు ఎలాగ సృజింపబడ్డాడో, ఎలా నిర్మించబడ్డాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా నిర్మించబడ్డాడంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అంటే నేల మంటితో ఒక నరుని, ఒక ఆకారాన్ని, ఒక నరుని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు నరుని యొక్క నాసికా రంధ్రంలో, అనగా ముక్కు, నాసికా రంధ్రం అంటే ముక్కు, మనందరికి తెలిసిన విషయమే కదండి. నాసికా రంధ్రములు అంటే ముక్కు. నాసికా రంధ్రంలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మయను. అంటే జీవాత్మ జీవింపచేసే ఆత్మ. ఎలాగ జీవింపచేసే ఆత్మయుడు నరుడు అంటే దేవుడు వాని నాసికా రంధ్రంలో జీవ వాయువును ఊదగా. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేవాడు అన్న మాట మనం చదువుకున్నాం. అంటే ఆ మాటను బట్టి, అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మాటను బట్టి దేవుడు మనిషికి జీవాన్ని ఇస్తున్నాడు, దేవుడు మనిషికి ఊపిరిని ఇస్తున్నాడు అన్న మాటను ఈ సందర్భాన్ని బట్టి మనం చూడగలం. అలాగే మరొక మాటను కూడా మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం చివరి మాటను మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకునుడి. మరలా చదువుతున్నాను. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అంటే మనిషి యొక్క ప్రాణానికి మూలం ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు అనే సమాధానం, దేవుడు అనే జవాబు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనిషి యొక్క జీవానికి, లేదా జీవం అంటే మరొక మాటలో మనం ఏం చెప్పుకున్నామంటే ప్రాణము అని చెప్పుకున్నాం. అంటే మనిషి ప్రాణానికి మూలం ఎవరంటే, మనిషి ప్రాణానికి ముఖ్యుడు ఎవరంటే దేవుడు అన్న మాట ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అంటే ఈ మాటని బట్టి మనం చూసినట్లయితే మనిషి యొక్క జీవానికి లేదా మనిషి యొక్క ప్రాణానికి మూలం ఎవరంటే దేవుడు అన్న విషయం మనకు ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ మాటలు మనం బట్టి ఆలోచన చేస్తే కేవలం ఆదాముకే జీవాన్ని ఇచ్చాడా, కేవలం ఆదాము గారికి మాత్రమే దేవుడు ఊపిరినిచ్చాడా అనుకుంటే లేదు. ఆదాము గారికి ఊపిరినిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. మరి మనం ఎవరు? మరి దేవుడు మనకి ఊపిరిని ఇవ్వలేదా? దేవుడు మనకి జీవాన్ని ఇవ్వలేదా? లేదా దేవుడు మనకి ప్రాణాన్ని ఇవ్వలేదంటే ఇచ్చాడనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందుకని ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే మనుషులందరికీ కూడా జీవాన్ని ఇచ్చింది, లేదా మనుషులందరి ఆత్మకు ముఖ్యుడు ఎవరంటే, మూలం ఎవరంటే దేవుడు అనే మాట మనం స్పష్టంగా బైబిల్లో చూడగలం. ఒకసారి ఆ మాటను మనం బైబిల్లో చూద్దాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మోషే గారు దేవునితో మాట్లాడుతూ దేవునికి ప్రార్థిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే మోషే గారు, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. అంటే యెహోవా ఎవరంటే సమస్త మానవుల ఆత్మలకు
దేవుడు. దేవ అంటే దేవుడు అని అర్థం. అంటే దేవుడు ఎవరంటే సమస్త మానవుల ఆత్మలకు దేవుడు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే సమస్త మానవులంటే ఆ సమస్త మానవుల్లో ఆదాము గారు ఉన్నారు. ఆ సమస్త మానవుల్లో నేనున్నాను. ఆ సమస్త మానవుల్లో నీవు ఉన్నారు. మనం అందరం ఉన్నాం. అలాగే ప్రపంచంలో ఉన్న నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మలకు దేవుడు ఎవరంటే యెహోవా అని ఇక్కడ చెప్తుంది. అంత మాత్రమే కాదు, పుట్టబోయే వారికి కూడా ఈ యొక్క లోకములో లేదా ఈ యొక్క ప్రపంచంలో చివరి మానవుడు ఎవరైతే పుట్టబోతున్నారో వాళ్ళ ఆత్మకు కూడా దేవుడు ఎవరంటే యెహోవా అన్నది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఈ మాటని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎవరంటే మన అందరి ఆత్మలకు దేవుడు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి దేవుడు కేవలం ఆదమ్ గారు మాత్రమే కాదు, లేదా క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో జీవిస్తున్న లేదా ప్రపంచంలో నాటి నుంచి నేటి వరకు లేదా భవిష్యత్తులో పుట్టబోయే ప్రతి మనిషి యొక్క ఆత్మకు లేదా ప్రతి మనిషి యొక్క ప్రాణానికి మూలం ఎవరంటే దేవుడు అన్న విషయం ఈ మాటను బట్టి మనం చూడగలం. ఇకపోతే అపోస్తుల కార్యాలు 15:25 పౌలు గారు ఏ విషయాన్ని అయితే కోర్ చేస్తున్నారో, అంటే ఆయన కోర్ చేస్తున్నట్టు ఏంటంటే ఆయన అనగా దేవుడు అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడు అన్న మాటను మనం అక్కడ చూసాం. అందరికీ జీవాన్ని, అలాగే ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడు అనే మాట ఉంది. అక్కడ ఊపిరి అనే మాట ఉంది. ఊపిరి అనగా మన శ్వాస, అంటే మన శ్వాస తీసుకుంటాం, వదులుతాం. దీని ఏమంటే ఊపిరి అంటే ముక్కు ద్వారాగా మనం గాలిని పీలుస్తాం, అలాగే గాలిని విడిచిపెడతాం. ఊపిరి అంటాం దీన్ని. అంటే మనం ముక్కు ద్వారా పీల్చుకుని వదిలేదాన్ని ఏంటంటే ఊపిరి అన్న అర్థం వస్తుంది. మరి ఆ ఊపిరిని ఇచ్చేది ఎవరంటే, అసలు ఆ ఊపిరిని ఇచ్చింది ఎవరంటే దేవుడు. అంటే దేవుడు ఇస్తే వచ్చిందే ఊపిరి. అంటే మనం పీలుస్తున్న గాలి లేదా మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఏదైతే ఉందో, మనం జీవిస్తున్నటువంటి జీవితం ఏదైతే ఉందో మేనే ఏంటంటే ఊపిరి, గాలి, శ్వాస తీసుకుంటాం, శ్వాసను విడిచిపెడతాం. అంటే ఈ శ్వాస విడిచిపెట్టడం కానీ, శ్వాస తీసుకోవడం కానీ, దీనికి అంతటికీ మూలం ఎవరంటే దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుచేతనంటే ఈ జీవితాన్ని లేదా ఈ శ్వాసను, ఈ ఊపిరిని ఇచ్చింది ఎవరని అపోస్తుల కార్యాలు 17:25 మనం చూస్తున్నామంటే దేవుడు అన్న చూస్తున్నాం. నిజంగా అది ఎంత వాస్తవం అంటే, నిజంగా ఆ మాటను కనుక మనం చూస్తే, లేదా ఇప్పుడు నేను చూపించిపోయి మాటను కనుక మనం ఆలోచన చేస్తే దేవునికి సాష్టాంగ పడవలసిందేనండి. అంటే దేవుడు లేకపోతే మనిషి మనుగడ లేదనేది మనం ఒకే ఒక్క పదంలో ఆన్సర్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ దేవుడే గనక ఈ ఊపిరి అంటే మన ఊపిరిని తీసేస్తే మనం ఎలా అయిపోతామో తెలుసండి. అసలు ఈ శ్వాస నిశ్వాసలు ఎవరేవో తెలుసా? దేవునివ్వండి. అంటే దేవుడు ద్వారాగా, అంటే దేవుడు మనకి ఇచ్చాడు ఈ శ్వాస నిశ్వాసలు, అనగా ఊపిరి మనం పీల్చుకోవడం, ఊపిరి మనం వదలడం అన్నది దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఇచ్చిన ఈ ఊపిరిని ఇచ్చిన దేవుడు తిరిగి తీసేసుకుంటే మనిషి యొక్క లేదా మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి యోబు గారు చెప్తున్నారు. ఆయన మాటలో మనం చూద్దాం. యోబు గ్రంథం 34:14. యోబు గ్రంథం 34:14. ఆయన అనగా దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎట్ల, మరలా చదువుతున్నాను. యోబు గ్రంథం 34:14. ఆయన అనగా దేవుడు తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోవుదురు. చూడండి, ఎంత చక్కగా, ఎంత జ్ఞానవంతంగా, ఎంత అర్థవంతంగా, ఎంత స్పష్టంగా దేవుడి మాటలు ఉన్నాయో. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. 14. ఆయన అనగా దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎట్ల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎట్ల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. అంటే ఈ మాటల యొక్క భావం ఏంటంటే, ఈ మాటల యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ ఊపిరిని, ఈ జీవాన్ని ఇచ్చింది ఎవరంటే మనుషులకు దేవుడు అన్నది స్పష్టమైంది. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ ఊపిరి,
లేదా దేవుడిచ్చిన ఈ శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల అంటే దేవుడు ఏదైతే శ్వాస నిశ్వాసలు ఇచ్చాడో ఆ ఇచ్చింది ఎవరంటే దేవుడు అన్నది స్పష్టమవుతుంది. ఒకవేళ ఆయన తిరిగి తన శ్వాస నిశ్వాసాలు అంటున్నారు. అంటే తన శ్వాస నిశ్వాసాలు అంటున్నారంటే అంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్వాస నిశ్వాసాలు ఎవరివంటే దేవునివి. అంటే దేవుడిస్తే మనిషికి వచ్చినవి. మరి దేవుడిస్తే మనిషికి వచ్చినవి అయితే ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకునే ఎట్లా తన శ్వాస నిశ్వాసములను తన ఎదుగు తిరిగి తీసుకునే ఎట్లా అంటే మనుషుడికి ఇచ్చినటువంటి జీవం ఏదైతే ఉందో లేదా మనుషుడికి ఇచ్చినటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఇంకా చెప్పాలంటే మనిషికి ఇచ్చినటువంటి ఊపిరి ఏదైతే ఉందో ఆ ఊపిరిని లేదా శ్వాస నిశ్వాసములను తిరిగి తన యొద్దకు తిరిగి దేవుడు తీసుకుంటే మనుషులు ఏమైపోతారో తెలుసా? శరీరులందరూ అనగా మనుషులందరూ ఏకముగా నశించెదరు. అంతే కదండి. ఈ సమస్త మానవాళిని ఎలా బ్రతుకుతున్నారంటే దేవుడు ఊపిరి ఇవ్వడం వల్ల, దేవుడు ప్రాణం ఇవ్వడం వల్ల, దేవుడు శ్వాస నిశ్వాసాలు జరిగిస్తున్నందువల్లనే ఈరోజు మనుషులుగా మనందరం బ్రతికున్నాం. ప్రస్తుతం 800 కోట్లకు పైగా ఉన్న ప్రపంచ జనాభానే మనం తీసుకున్నట్లయితే ఈ 800 కోట్లకు జీవాన్ని ఊపిరిని ఇస్తున్నది ఎవరు అంటే ఇస్తున్నదని ఎందుకంటారంటే ఊపిరి మనం తీసుకుంటున్నాం, వదులుతున్నాం. మరి దీని అంతటికి కారణం ఎవరంటే దేవుడు. అంటే దేవుడు ఇచ్చింది ఊపిరి. ఈ ఊపిరి మనం పీలుస్తున్నాం, ఈ ఊపిరి మనం శ్వాస నిశ్వాసాలు జరిగిస్తున్నాం. ఈ శ్వాస నిశ్వాసాలు ఎవరివంటే దేవునివి. అదే అక్కడ యోబు గారు అంటున్నారు, తన శ్వాస నిశ్వాసములను దేవుడు తిరిగి తీసుకుని ఎట్లా నరులందరూ లేదా శరీరులందరూ ఏకంగా నశిస్తారు. అంటే దేవుడే గనక మన ప్రాణాలను తీసుకున్నట్లయితే, దేవుడే గనక తన ఊపిరిని తీసుకున్నట్లయితే మనుషులందరూ ఏమైపోతారంటే నశించిపోతారు, అనగా చనిపోతారు అని ఇక్కడ భక్తుడైనటువంటి యోబు గారు చెబుతున్నారు. అలాగే మరొక మాట ఏమంటారు, నరులు మరలా ధూళే పోదురు అంటే ధూళితో పోలుస్తున్నారు అనమాట, మట్టితో పోలుస్తున్నారు యోబు గారు. కాబట్టి ఇంత స్పష్టంగా దేవుని గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన సందర్భాలు మనం చదువుతుంటే దేవుడు ఎవరని తెలుస్తుందంటే మన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రాణదాత, మనకి ఊపిరినిచ్చినటువంటి దేవుడు అన్నది స్పష్టమవుతుంది. ఇది మొదటి మాటగా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇకపోతే రెండో మాటగా మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి ఆ సందర్భంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు. ఇక్కడ మనం ఆలోచించవలసింది రెండవ మాటగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు. అంటే దీనికి మనం ఒక పేరు ఇచ్చినట్లయితే ఆల్రెడీ ముందుగానే మీకు చెప్పడం జరిగింది. ఏంటంటే కొదువ లేనివాడు. అంటే దేవుడు ఎవరంటే కొదువ లేనివాడు. నిజమే కదండి. ఎందుకు కొదువ లేనివాడు అంటే ఆయన జగత్తును అందరి సమస్తమును నిర్మించి అని 24వ వచనం మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం 24వ వచనం ఏముందంటే జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున. అంటే సమస్తాన్ని ఈ జగత్తును ఆ జగత్తులో ఉన్నటువంటి సమస్తాన్ని నిర్మించింది ఎవరంటే దేవుడు. అంటే ఈ సృష్టిలో కనబడేవి కనబడనివి అనగా దృశ్యమైనవి అదృశ్యమైనవి ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారంటే ఎవరు కలుగు చేశారంటే దేవుడు కలుగు చేశారని 24వ వచనంలో మనం స్పష్టం చేస్తుంది. 24వ వచనం మనం చూడగలం. మరి ఈ సమస్తాన్ని కలుగు చేసిన దేవుడికి ఏమైనా కొదువు ఉంటుందా? ఏమైనా కొరత ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈజీగా చెప్పొచ్చు, ఆయనకు కొరత అంటూ ఏమీ ఉండదు. అసలు ఆ ఆలోచన రాకూడదు మనిషికి. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన కొదువంటూ ఏమీ లేదు. అసలు మనిషి పుట్టకముందే సమస్తాన్ని సృష్టించాడు ఆయన. మరి ఆయన కొరత ఏముంటుంది? మరి ఆయనకి ఏమి తక్కువ అవుతుంది? ఆయనకి ఏమి తక్కువ అవుతుందా? ఆయనకి ఏమైనా తక్కువ ఉందా? ఎందుకు తక్కువ ఉందని అంటానంటే ఇక్కడ ఇదేసి ప్రజలకు పరిస్థితి ఏంటంటే దేవుడికి ఏదో అర్పణలు ఇద్దామని, బలులు ఇద్దామని, దేవునికి పూజిద్దామని వీళ్ళు దేవుడికి ఒక గుడి కట్టారు. ఆ గుడిలో వారికి సంబంధించినటువంటి దేవతలు పెట్టుకున్నారు, వాటిని పూజిస్తున్నారు. అవి దేవుళ్ళు అనుకుని పూజిస్తున్నారు. ఇక్కడ పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే దేవుడికి కొరత ఏమైనా ఉంటుందా? కొరత ఉండదు. అంటే మనుషులు ఏదో తెస్తే ఆయన
తీసుకోవాలని, లేదా మనుషులు ఏదో దేవుడికి అర్పిస్తే వాటిని పొందుకోవాలనే ఆలోచన దేవునికి ఎందుకు ఉంటుంది? ఆయన కొరత లేనివాడు కదా. ఒకవేళ నువ్వు తెచ్చినా ఒక విధంగా చెప్పాలంటే ఈ సృష్టిలో ఉన్న ఏదో ఒక వస్తువునో ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి తప్ప, లేనిది మనిషి ఇవ్వలేడు కదా. ఈ సృష్టిలో లేనిది మనిషి తేగలడా? తేలేడు. అందుకనే దేవుడు తనకు కొదువలేని దేవుడు అని దేవుని కోసం మనం తెలుసుకోవాలంటే ఒక మాటను మనం తప్పనిసరిగా చూడాలి. ఏంటంటే ఒకసారి ఆ మాటను చూద్దాం. కీర్తనలు 59 నుంచి కొన్ని మాటలు చూద్దాం. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులనియు నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదుల నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తిందునా, పొట్టెల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. ఇక్కడ ఆసాబు గారు కీర్తన రాస్తూ దేవుని కోసం చెబుతున్నాడు అనమాట. అంటే దేవుడు ఎలాంటి వాడు, దేవునికి ఏమైనా కొరత ఉంటుందా, దేవునికి ఏమైనా అక్కరగా ఏమైనా ఉంటాయా అనే విషయాన్ని ఈ రోజు మనుషులు ఆలోచిస్తున్నారు కదా. ఏదో ఇవ్వాలని దేవుని అనుకుంటారు కదా, కానీ ఆయనకి ఏమి ఇవ్వగలం, ఏమిస్తే అని తీసుకుంటాడు, ఎందుకు అన్ని ఆయనవే కదా అన్న విషయాన్ని ఇక్కడ ఆసాబు గారు గుర్తు చేస్తున్నారు. ఒకసారి చూద్దాం మళ్ళీ నా మాటను. 9వ వచనం చదువుతున్నాను. నీ ఎంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనా నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. అడవి మృగాలన్నీ, అలాగే 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పక్షులు కానివ్వండి, ఈ జంతువులు కానివ్వండి, అవన్నీ కూడా ఎవరివి? దేనివి. అంటే దేవుని ఎలా ఇవ్వని అంటే ఆయన సృష్టిస్తే సృష్టింపబడినవి, ఆయన చేస్తే చేయబడినవి. మరి ఇవన్నీ ఆయనవైతే తిరిగి ఆయన చేసినవి ఆయన దగ్గర తీసుకురావడాలనుకోవడం అది అమాయకత్వం కాదంటారా? ఇక్కడ అదే ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ కీర్తన ఆసాబు గారు, నీ మందలో నుండి పొట్టెలనైనను నేను తీసుకొనను. అడవి మృగాలన్నీ, అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఏమని, ఒకవేళ దేవుడికి నేను ఇవ్వాలా అని అనుకుంటే, ఏమైనా తీసుకురావాలనుకుంటే అసలు ఏమి ఇస్తావు దేవునికి, నువ్వేమి ఇవ్వగలవు దేవునికి అని ఆసాబు గారు మాట్లాడుతున్న సందర్భం. అంటే దేవుడు ఎలా మాట్లాడతారో ఆసాబు గారు చెప్తున్నారు. 9వ వచనం. నీ ఎంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. అంటే ఓవరాల్గా ఈ 12వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, ఆసాబు గారు ఏమని రాస్తున్నారంటే, లోకమును దాని పూర్ణతయు నావే అని దేవుడు చెప్తున్న మాటను ఆసాబు గారు వివరిస్తున్నారు. అంతే కదండి. లోకమును దాని పరిపూర్ణత ఎవరివి అంటే దేవునివి. మరి దేవుని మొత్తం అంతా దేవునిది అయితే మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి దేవునికి ఇస్తావు? ఒకవేళ తీసుకొచ్చి ఇవ్వాలంటే దేవుడు చేసిన వాటిలో నుంచి ఇవ్వాలి. మరి దేవుడు చేసినట్టు వాడు ఇస్తే మరి ఆయన కొరతని నువ్వెలా అనుకుంటావు? మనం దేనికి ఏమైనా ఇవ్వాలనుకుంటే, ఏమైనా అర్పించాలనుకుంటే దేవుడి ఇచ్చిన వాటిలోనే ఇవ్వాలా. మనం వేరే ఈ సృష్టిలో లేని తీసుకొచ్చి ఇవ్వలేం, అలాగనే తయారు చేయలేం, సృష్టించలేం. కాబట్టి ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మరి సమస్తాన్ని సృష్టిస్తే లోకము దాని పరిపూర్ణత నావే అన్నప్పుడు మరి ఆయనకి ఏమైనా కొరత ఉంటుందా అంటే ఉండదు అని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దేవునికి కొరత అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే సమస్తాన్ని ఆయనవి అన్నప్పుడు, లోకము దాని పరిపూర్ణత దేవుని అన్నప్పుడు ఆయనకి ఇంకేం కొరత ఉంటుంది? ప్రియులారా ఆలోచించండి. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు కొరత లేని దేవుడు, దేవునికి కొరత అంటూ ఏమీ లేదు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఎవరంటే స్వయం సంపూర్ణుడైన దేవుడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు 17వ అధ్యాయం 25వ వచనం సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆ పై మాటే ఏంటంటే ఆయన జగత్తును అందరి సమస్తమును నిర్మించినవాడు, అలాగే ఆకాశం భూమికి ప్రభువే ఉన్నాడు. మరి ఆయన కొరత ఏముంటుంది? ఆయన కొరత ఏముండదు. కాబట్టి
ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన కొరత లేని దేవుడు అన్న మాటను మనం ఆలోచించాం, తెలుసుకున్నాం. కాబట్టి ఆయనకి కొరత అంటూ లేదు అని. ఆయనకి ఏదో ఇవ్వాలి అని అనుకుంటే ఆయన చేసిన వాటిలోనే ఇవ్వాలి. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఆయన మన నుంచి ఏమీ కోరడం లేదు కానీ ఒకటే ఒకటి కోరుతున్నాడు. 50వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేల రక్తం త్రాగుదునా, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి స్తుతియాగం చెల్లించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి దేవుని పట్ల. అది దేవుడు కోరుకునేది. అంతేగాని మన నుంచి దేవుడు ఏమి ఆశించడు. పొట్టేళ్లను అలాగే జంతువుల యొక్క మాంసాన్ని కోరుకునేవాడు కాదు దేవుడు. అవన్నీ దేవునివి. అవన్నీ దేవుడు తింటాడా ఏంటి? ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేళ్ల రక్తం త్రాగుదునా. ఇవేమి కాదండి. దేవునికి కావాల్సింది ఏంటంటే స్తుతియాగము చేయాలి. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి, దేవుని స్తుతించాలి. మన నుంచి కోరుకునేది అది. ఈ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే కనుక దేవుడు కొరతలేని దేవుడు అన్న విషయాన్ని ఈ మాటను బట్టి మనం ఆలోచించాం. ఇక మూడో విషయంగా ఏంటంటే మనుషులపై ఆధారపడని వాడు దేవుడు. అంటే దేవుడు మనుషులపై ఆధారపడాలనుకోడు. ఎందుకంటే ఆయన సమస్తము ఆయనమైనప్పుడు, సమస్తమాన్ని సృష్టించినప్పుడు, సమస్తానికి మూలమైనప్పుడు ఆయన మనుషులపై ఎలా ఆధారపడతాడు? అలా అనుకోవడం, మనుషులుగా అనుకోవడం అది మనుషుల యొక్క అజ్ఞానం అవుతుంది కదా, అవివేకం అవుతుంది కదా, ఇంకా చెప్పాలంటే అమాయకత్వం అవుతుంది కదా. కనుక దేవుడు మనుషులపై ఆధారపడడు. ఒకసారి మనం సందర్భాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన పదం ఏంటంటే మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఇది చివరిగా మనం ఆలోచించిపోయే మాట. అంటే మనుషులు దేవునికి ఏదో చేస్తే, అంటే దేవుని సేవిస్తే ఆయన దాని ద్వారాగా ఆయన సేవింపబడాలనుకునేవాడు కాదు అన్నది మనం ఆలోచించిపోతున్నాం. ఏంటంటే మనుషులపై ఆధారపడని వాడు అన్న మాటను బట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనుషులపై ఆధారపడేవాడు కాదు, అంటే మనుషుల చేతులతో సేవింపబడాలి అనుకునేవాడు కాదు. ఎందుకు పౌలు గారు ఈ మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడంటే అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 24వ వచనం ఏం చూసాం మనం? జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. కాబట్టి మనుషులు కట్టినటువంటి కట్టడాల్లో, లేదా మనుషులు నిర్మించినటువంటి నిర్మాణాల్లో, లేదా మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు ఉండడు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశ పట్టజాలని దేవుడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు ఆల్రెడీ దేవుడు. కాబట్టి ఏదో ఒక కట్టడంలో దేవుడు ఉంటాడు అనుకోవడం కరెక్ట్ కాదు అన్నది ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయనకి ఏమి మనుషుల మీద ఆధారపడేవాడు కాదు. ఎందుకంటే అవసరమైతే దేవుడు మనుషులకు ఇస్తున్నాడు, ఆల్రెడీ ఇచ్చాడు, ఇస్తున్నాడు. మరొక మాటను మనం చూసి ముగించుకుందాం. ఇదే అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. ఇక్కడ సందర్భం ఏంటంటే అపొస్తలుడైన పౌలు గారు ఒక బలహీన పాదం వల్ల ఒక ఆయన్ని స్వస్థపరుస్తాడు. అది చూసినటువంటి ఈ యొక్క లొస్త్రాలో ఉన్నటువంటి ప్రజలు, పై సందర్భంలో మనం చూస్తే అర్థమవుతుంది, 7వ వచనంలో ఉంటుంది, లొస్త్రాలో బలహీన పాదము గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూను నడవలేక కూర్చుని వాడు. అలాంటి ఆయన్ను పౌలు గారు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమవుతారంటే దేవతలే మనుషు రూపం దాల్చి వచ్చారు అని పౌలు గారితో ఉన్నటువంటి బర్నబాకు వాళ్ళు బలి అర్పించాలని చూస్తారు. బలి అర్పించాలని చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం, పౌలు గారికి బర్నబాకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బలు అర్పిస్తున్నారని తెలుసుకున్నప్పుడు వారిని ఆపుతారు. వారు ఆపిన తర్వాత అక్కడ పౌలు గారు ఏమంటున్నారో 15వ వచనం మనం చూస్తాం, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన
జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించున్నాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను అని అంటూ 17వ వచనం చెప్తున్నాడు. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి. ఇక్కడ 17వ వచనంలో మన సందర్భాన్ని బాగా ఆలోచన చేస్తే, ఆయన అనగా దేవుడు ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతులైన ఋతువును దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆహారాన్ని అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయం నింపుచున్నాడు. అంటే దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఆయన జరిగిస్తేనే ఈ ఋతువులన్నీ వస్తున్నాయి. ఆయన జరిగిస్తేనే ఆకాశం నుండి వర్షం వస్తుంది. ఆయన జరిగిస్తున్నాడు కాబట్టే మీకు ఆహారం వస్తుంది. అంత మాత్రమే కాదు, ఆహారం తినడం వల్ల మీకు ఏమవుతుందంటే ఉల్లాసము. ఈ ఉల్లాసం రావడానికి మూలం ఎవరంటే దేవుడు. ఉల్లాసంతో మీ హృదయాలను నింపుచు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఓవరాల్గా మనుషులకు మేలు చేస్తున్నాడు. ఎలాగా? వర్షం రప్పించడం ద్వారాగా, ఆకాశం నుండి వర్షం రప్పించడం ద్వారాగా. ఆ వర్షం రప్పిస్తే ఏమవుతుంది? పంటలు పండుతాయి. ఆ పంటలు పండడం వల్ల మనుషులు ఏం చేస్తున్నారంటే బ్రతుకుతున్నారు, ఆహారాన్ని తింటున్నారు. ఆహారం తినడం వల్ల హృదయం సంతోషిస్తుంది. ఇదంతా మనుషులకు మేలు కాదా? మేలు. అంటే ఈ మేలంతా చేసేవారు ఎవరంటే దేవుడు. ఈ సమస్తాన్ని జరిగిస్తుంది ఎవరంటే దేవుడు. కాబట్టి ఆయనకి ఏదో మనుషుల మీద ఆధారపడే దేవుడు అని అనుకోవడం ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని అపోస్తులైన పౌలు గారు 17వ అధ్యాయము 25వ వచనం ఆల్రెడీ మనం చూసాం. ఆ సందర్భం అదే. కనుక ఈ యొక్క సందర్భాలను మనం ఆలోచన చేస్తే, మనుషుల చేతులతో సేవింపబడాలనుకునేవాడు కాదు దేవుడు. మనుషులపై ఆధారపడాలనుకునేవాడు కాదు దేవుడు. ఇంకా మనుషులకు మేలుని కోరే ఈ సమస్తాన్ని జరిగిస్తున్నాడు అన్నది అపోస్తుల కార్యాలు 14-17 వచనం మనం చూస్తున్నాం. అంటే మేలు చేస్తున్నాడు దేవుడు. ఎవరికి? మనుషులకు, మానవులకు, మనకు అని ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఆకాశాన్ని నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఋతువులను రప్పిస్తున్నాడు, తద్వారాగా ఆహారాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన హృదయాలను ఉల్లాసంతో నింపి మనకు మేలు చేస్తున్నాడు. మరి మనుషుల మీద ఎందుకు ఆధారపడతాడు? మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చదివి ముగించుకుందాం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అంటే మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అంటే మనుషులపై ఆధారపడనేవాడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడంటే మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. కనుక దేవుడు ఏంటంటే ఆయన ఉన్నతుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఈ జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు. సమస్తము ఆయనవి. లోకమును దాని పరిపూర్ణతయు దేవునిది. దేవునిది అయినప్పుడు ఇంకా మన మనుషులు ఏదో చేస్తే ఆయన తీసుకుంటాడో, లేదా మనుషుల చేతులతో సేవింపబడాలని అని ఎలా అనుకుంటాడు దేవుడు? అనుకోడు అలాగే. కాకపోతే ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే కృతజ్ఞతగా ఆయన మనకి మేలు చేస్తున్నాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దేవుడి పట్ల మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఇవన్నీ దయచేస్తున్నాడు. మన ఈ ఋతువులను, ఈ వర్షాన్ని, అలాగే ఆహారాన్ని ఇస్తున్నాడు. మన హృదయాలను ఉల్లాసంతో నింపుతున్నాడు, మేలు చేస్తున్నాడు. ఇవన్నీ ప్రకృతి అంతా ఆయనకి సాక్ష్యం. మరి ఆ ప్రకృతి ఆయనకి సాక్ష్యమైనప్పుడు ఈ ప్రకృతి అనిపిస్తున్న మనము ఆయనకు మరింత సాక్షులుగా ఉండాలి దేవునికి. కాబట్టి ఈ మాటలు విన్న మనం అంతా కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకసారి విన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే, దేవుడు ఎవరంటే మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనకు ఊపిరినిచ్చినటువంటి దేవుడు, సమస్తాన్ని దయచేయవాడు. అలాగే దేవుడు ఎవరంటే ఏదో ఆయనకి ఏదో కొరత ఉందని ఆ కొరతను మనం ఏదో తీరుస్తామని అనుకునేవాడు కాదు. ఎందుకంటే కొరత లేని దేవుడు. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు. లోకము దాని సంపూర్ణత దేవునిది అయినప్పుడు ఆయనకి కొరత ఏముంటుంది? కొరత ఏమి ఉండదు. అలాగే చివరిగా ఆయన మనుషుల మీద ఆధారపడేవాడు కాదు. అంటే మనుషుల చేతులతో సేవింపబడాలి అనుకునేవాడు కాదు దేవుడు. కనుక ఈ మాటలు విన్న మనమంతా కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇది విన్న మనమంతా మన జీవితానికి ఈ మాటను ఎలా అప్లై చేసుకోవాలన్నదే ముఖ్య విషయం. ఒకవేళ మనం దేవుణ్ణి పట్ల కృతజ్ఞత లేకుండా
దేవుడి సృష్టిలో దేవుడు చేసినటువంటి సృష్టిని మనం అనుభవిస్తూ ఆయనకి ఏమైనా వ్యతిరేకంగా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. మనం బ్రతికున్నామంటే దానికి మూలం ఎవరంటే దేవుడు. మనం జీవిస్తున్నామంటే దానికి మూలం ఎవరంటే దేవుడు. అందుకని ఆయన జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. ఎవరికి? మనకే, మనుషులకు. మరి ఇంతలాగా దేవుడు మన పట్ల చేస్తున్నప్పుడు, అసలు మూలమే దేవుడు అయినప్పుడు మనం ఉన్నామంటే, మనం ఉండడానికి గల కారణం ఎవరంటే, మూలం ఎవరంటే దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఆయన కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం జీవిస్తున్నామా? లేదా లోక సంబంధంగా లోకాన్ని అనుభవిస్తూ ఈ సృష్టిలో బ్రతుకుతూ ఆయన సృష్టిని మనం ఆస్వాదిస్తూ ఆయన సృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను మనం ఆహారంగా తీసుకుంటూ ఆయనకి వ్యతిరేకంగా ఉంటే ఈ విషయం మనం ఆలోచించాలి తప్పనిసరిగా. మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలని, మన హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞత కలిగి బ్రతకాలని కోరుకుంటున్నాడు. అలాగే మనం ఏదో తెచ్చిస్తే ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన కొరత లేకపోయినా కొరత ఉందని మనం అనుకుని ఏదో దేవునికి ఏదో ఇచ్చేస్తే దాని ద్వారా దేనికి కొరత తీరిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అది అవివేకం అవుతుంది. ఎందుకంటే దేవుడు కొరత లేని దేవుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని విషయాలను, దేవుని మాటలను ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. కనుక తప్పనిసరిగా ఆయన ఎలాగ చెప్పాడో, ఎలా బ్రతకమన్నాడో ఆ విధంగా బ్రతకడానికి మనం ఈ క్షణంలోనే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి దేవుని కృతజ్ఞతగా కలిగి బ్రతకాలని మీకు తెలియజేస్తాను. కనుక మనందరం ఒక నిర్ణయానికి ఈ సమయంలో రావాల్సి ఉంది. ఆ నిర్ణయాన్ని మనం దేవునితో చెప్పుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవునితో మాట్లాడి ఆ నిర్ణయాన్ని ఆయనకే చెప్పుకుందాం. దయచేసి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదండి అపోస్తులైన పౌలు గారు ఎథెన్సు ప్రజల యొక్క పరిస్థితిని చూసినటువంటి ఆయన, వారు దేవుడు ఏదో వాళ్ళు కట్టినటువంటి ఆలయాల్లో ఉంటాడని వాళ్ళు అనుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో నిజమైన దేవుడు ఆయన మిమ్మల్ని పరిచయం చేసే విధంగా పౌలు గారు తెలియబడని దేవునికి అనే ఒక పేరు పెట్టి, ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టి పూజిస్తున్నట్టుగా పౌలు గారు చూసి ఆ యొక్క మాటను బేస్ చేసుకునే తండ్రి మిమ్మల్ని గూర్చినటువంటి ఎన్నో గొప్ప విషయాలను, మీ యొక్క ఉన్నత స్థితిని, మీ యొక్క గొప్పతనాన్ని, మీరు ఏమై ఉన్నారో అన్న విషయాన్ని ఎథెన్సు ప్రజలకు తెలియజేశారు ప్రభువా. నిజంగా వారు అతి దేవతా భక్తి కలిగి ఉంటుండగా అవేమి నిజము కాదని, నిజమైన దేవుడు మీరే అని ఎంతో చక్కగా వివరించినప్పుడు చాలామంది తండ్రి అర్థం చేసుకుని మారినటువంటి ప్రజల్లో ఎథెన్సు ప్రజలు కొంతమంది ఉన్నారు ప్రభువా. తండ్రి అలాగే మేము తండ్రి మీ మాటలు చదువు విన్నాం, వింటూ వస్తున్నాం ప్రభువా. వింటూ వస్తున్న మేము కూడా ఒకవేళ మిమ్మల్ని కలిగి ఉన్నప్పటికీ మీకు కృతజ్ఞతగా మేము బ్రతకడం లేదేమో, మీకు కృతజ్ఞతగా మేము జీవించలేదేమో, మా ప్రవర్తన బట్టి, మా యొక్క ఆలోచన బట్టి ఒకవేళ మేము ఎథెన్సు ప్రజల్లాగా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. దేవా తండ్రి, మేము తండ్రి ఉన్నామంటే మా జీవానికి, మా ఊపిరికి మూలం మీరు ప్రభువా. అలాంటి మిమ్మల్ని తండ్రి మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించి కొనియాడి, మరి ముఖ్యంగా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని తండ్రి మేము జీవించే విధంగా సహాయాన్ని అనుగ్రహించిన ప్రభా. అలాగే తండ్రి ముఖ్యంగా తండ్రి మేము తండ్రి మిమ్మల్ని దేవునిగా కలిగి ఉన్నామంటే అది కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే తండ్రి. తండ్రి మీకోసం తండ్రి యేసుక్రీస్తు వారు ఎన్నో విషయాలను తండ్రి చెప్పారు ప్రభా. అంత మాత్రమే కాదు, మా కోసం, ప్రపంచ మానవాళి కోసం తండ్రి మరణించారు, సమాధి చేయబడ్డారు, అలాగే తిరిగి లేచారు. తిరిగి లేవడం ద్వారాగా ప్రపంచ ప్రజలందరికీ మరో జీవితం ఉంది, అది శాశ్వతమైన జీవితం అని తెలియపరిచారు ప్రభా. కాబట్టి ఈ జీవిత కాలంలో ఉన్న మేము తండ్రి మరో జీవితం ఉందని యేసుక్రీస్తు వారి ద్వారాగా, ఆయన లేవడం ద్వారాగా, పునరుద్ధానం ద్వారాగా తెలుసుకున్న మేము తండ్రి, మేము కూడా తండ్రి మా జీవిత పర్యంతం వరకు తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క మాటలను తండ్రి ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తూ బ్రతుకుతూ మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించేవారుగా మంచి మనసును, బుద్ధిని, జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి విన్న వారిలో ప్రభావ ఎవరికైనా తండ్రి శరీర బలహీనత ఉన్నాయో తండ్రి ఆ బలహీనత విడిపించండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే దీనుడును అభాగ్యునైన నన్ను జ్ఞాపకించుకుని తండ్రి, నేను ఏమైనా తండ్రి చెప్పినటువంటి మాటలు తండ్రి పొరపాటుగా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ప్రభా. ఇంకా మీ యొక్క మాటను జాగ్రత్తగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి
జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకాన్ని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. విన్న ఈ మాటలను మీకు తెలిసిన వారికి పంపించి వారు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నత స్థితిని, ఆయన ఉనికిని తెలుసుకుని ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతికేవారుగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ యొక్క వర్తమానాన్ని మీకు తెలిసిన వారికి పంపి వారిని కూడా ఆలోచింప చేయాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.